దళిత మాజీ ఉప ప్రధాని స్వతంత్ర సమరయోధుడు సంఘ సంస్కర్త బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ సేవలు మరువలేనివని దళిత బహుజన సంక్షేమ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు పల్నాడు జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మెంబర్ కుక్కమూడి ప్రసాద్ అన్నారు. ఆదివారం మాచర్ల పట్టణంలోని బాబు జగ్జీవన్ రామ్ 118వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహం వద్ద బీజేపీ దళిత బహుజన సంక్షేమ సేవా సంఘం ఆధ్వర్యంలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రసాద్ మాట్లాడుతూ దళితుల అణగారిన వర్గాల హక్కుల కోసం వారి అభ్యున్నతి కోసం కృషి చేసిన వ్యక్తి బాబు జగ్జీవన్ రామ్ అని ఆయన యొక్క జీవితాన్ని కృషి పట్టుదలను యువత ఆదర్శంగా తీసుకుని దేశానికి సేవలందించాలని కోరారు. స్వతంత్ర సమరయోధుడు, దళిత నాయకుడు, సంఘ సంస్కర్త, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, ఈ దేశ దళిత మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ గారి 118వ జయంతి కార్యక్రమాన్ని మాచర్ల పట్టణంలోని బాబు జగ్జీవన్ గారి విగ్రహం వద్ద మరి ఆయన యొక్క విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. బాబు జగ్జీవన్ రామ్ గారు ఈ భారతదేశంలోని బీహార్ రాష్ట్రంలో భోజపూర్ జిల్లా చాంద్వా అనే ఒక గ్రామంలో ఒక దళిత కుటుంబంలో జన్మించి చిన్ననాటి నుండి అనేకమైనటువంటి కష్టాలు పడి కుల వివక్షను ఎదుర్కొని భారతదేశానికి మాజీ ఉప ప్రధాని స్థాయికి ఎదిగినటువంటి గొప్ప నాయకుడు బాబు జగ్జీవన్ రామ్ గారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం, వారి హక్కుల కోసం, సామాజిక సమానత్వం కోసం జీవితాన్ని త్యాగం చేసినటువంటి మహానుభావుడు బాబు జగ్జీవన్ రామ్ గారు. ఆయన 31 సంవత్సరాలు మరి పార్లమెంట్లో మంత్రి పదవులు చేపట్టి ఆ మంత్రి పదవులకు వన్నె తెచ్చినటువంటి మహానాయకుడు బాబు జగ్జీవన్ రామ్ గారు. దాదాపుగా ఆయన చేపట్టినటువంటి పదవులలో రైల్వే, కార్మిక, తంతి తపాల అనేకమైనటువంటి పదవులు చేపట్టడం జరిగింది. 1971లో పాకిస్తాన్కు భారతదేశానికి యుద్ధం జరిగినప్పుడు మరి అప్పుడు రక్షణ శాఖ మంత్రిగా పనిచేసే క్రమంలో మరి యొక్క యుద్ధంలో భారతదేశాన్ని నెగ్గించడానికి పూర్తి సహాయ సహకారం ధీటుగా మరి